హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం తెలుగు టైటన్స్ యొక్క ప్రాక్టీస్ క్యాంప్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా జరుగుతుంది. ఎంతనంటే ప్రతి ప్లేయర్ కూడా వాళ్ళ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ప్రాక్టీస్ క్యాంప్‌లో ఇస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ప్లేయింగ్ 7లో ఉండాలంటూ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. అయితే ఇక్కడ మనందరికీ ఒక చిన్న డౌట్ రావచ్చు. అదేంటంటే తెలుగు టైటన్స్ యొక్క థర్డ్ రైడర్ ఎవరనే విషయంపై ఇంకైతే క్లారిటీ రాలేదు. సో, అసలు తెలుగు టైటన్స్ యొక్క థర్డ్ రైడర్ ఎవరనేది ఈ వీడియోలో చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఎల్‌ఫై స్పోర్ట్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. తెలుగు టైటన్స్ యొక్క ప్రెజెంట్ మెయిన్ రైడర్ విషయానికొస్తే ఆశీస్ నర్వాల్, అంతేకాకుండా విజయ్ మాలిక్, ఇకపోతే భరత్ వడ ఈ ముగ్గురు ప్లేయర్లు అయితే ఉన్నారు. సో, వీరితో పాటుగా ఒక ఎక్స్‌ట్రా వీరితో పాటు ఇంకొక టాలెంటెడ్ రైడర్ ఉన్నారు. అతనే జై భగవాన్. జై భగవాన్‌కి అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. కానీ వచ్చిన ప్రతి అవకాశం కూడా అతనైతే సద్వినియోగం చేసుకోవడం అయితే జరిగింది. సో, ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 1లో జై భగవాన్‌కి మంచిగా ఛాన్స్ వచ్చే టైం అయితే ఉంది. ఎందుకంటే అతను ప్రాక్టీస్ క్యాంప్‌లో ఖచ్చితంగా నిరూపించుకుంటే మాత్రం ఖచ్చితంగా అతనికైతే మెయిన్ టీమ్‌లో తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మేబీ భరత్ వడని డ్రాప్ చేసే అవకాశం కూడా ఉంది. సో, ఖచ్చితంగా జై భగవాన్ అయితే మంచి టాలెంటెడ్ ప్లేయరే. బట్ అతనైతే యంగ్ ప్లేయర్, అంతేకాకుండా అంత ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు. బట్ అతని స్కిల్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. సో, ఖచ్చితంగా అతని స్కిల్ అయితే ప్రాక్టీస్ క్యాంప్ నిరూపించుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలుగు టైటన్స్ కోచ్ అయితే అతనికి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, మీరేమనుకుంటున్నారు? జై భగవాన్ థర్డ్ రైడర్ అయితే బావుంటుందా? లేకపోతే భరత్ కూడా థర్డ్ రైడర్ అయితే బావుంటుంది అనుకున్నారు? మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో, ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.